మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మీరు మా తండ్రివి, మా దేవుడవు, మా రక్షకుడవయ్యా. ఈ దినాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ దినం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 1 Peter 3rd chapter 14th verse. నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు. ఇఫ్ యు సఫర్ ఫర్ రైచియస్నెస్, టేక్ హ్యాపీ और ये तुम धर्मी के कारण दुख भी उठाओ. నీతి నిమిత్తము శ్రమ పడాలట. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు అనండి. ఇక నీతి నిమిత్తము శ్రమ పడాలట. అప్పుడు ధన్యులైతామట. కష్టం కదా. శ్రమ అంటే ఇష్టం ఉండదు, సుఖం అంటే ఇష్టం. శ్రమ పడమని చెప్తున్నాడే. శ్రమ పడినప్పుడు మీరు ధన్యులు, యు ఆర్ బ్లెస్సెడ్ పీపుల్. అయితే యాకోబులు అంటాడు 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు వస్తాయి, శోధన సహించాల. యేసయ్యకు వచ్చాయి శోధన, జయించాడు. జయించిన ప్రభు మీద ఆనుకుంటే మనం కూడా శోధన జయిస్తాం. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధన నిలిచిన వాడైతే, అంటే శోధనలో పడిపోకుండా అలా నిలిస్తే ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడట. ఎవరికి ఓడిపోయిన వాళ్ళు కాదు. అయితే జయించు వారికి, ఆయన ప్రేమించు వారికి, ఏం పొందిన వారికి, ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేశాడట. అయితే వాగ్దానం నెరవేర్చుకుంటాడో, వాగ్దానాన్ని మీరడు. అయితే వాగ్దానాన్ని మీరే దేవుడు కాదు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. వాగ్దానం మీద ఆనుకోవాలి. కీర్తన 55:22లో ఒక మాట ఉంది, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులు ఆయన కదలనిచ్చేవాడు కాదు. అంటే స్థిరంగా ఉంటారు అని. కదలనీయడంటే నాట్ షేక్. ఆయన స్థిరంగా ఉంచేవాడు. ఎవరిని? నీతిమంతులను. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలని. సోదరి సోదరుడా, నీ జీవితం ఎన్నొచ్చినా నీతిగా బ్రతుకో, ఆయన కదలనీయడు. స్థిరంగా ఉంచుతాడు, నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న శ్రోతలంతా నీతి కొరకు శ్రమపడేదానికి కృప దయచేయండి. ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలు జయించేదానికి మీ కృప చూపించండి. మీరు ఆదరించి బలపరిచి సహాయకారుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.